ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ పై విచారణ జరగనుంది. నిన్న కవిత తరపున వాదనలు ముగిశాయి. నేడు ఈడీ, సీబీఐ కౌంటర్ వాదనలు వినిపించనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు బెయిల్ పిటిషన్ పై విచారణ ప్రారంభం కానుంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శిరీష్ ఫోన్ లైన్ లో అందిస్తారు. శిరీష్, చెప్పండి దీనికి సంబంధించిన అప్డేట్స్. శీలా, నిన్న దాదాపు 12:30 గంటల నుంచి ఒక గంటకు పైగా కవిత బెయిల్ పిటిషన్ పైన వాదనలు జరిగాయి. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో భాగంగా కవిత ఈడీ అండ్ సిబిఐ కేసుల్లో రెండింటిలో అరెస్ట్ అయి ఉన్నారు. 2 కేసుల్లో కూడా తనకు బెయిల్ ఇవ్వాలని చెప్పేసి కవిత ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఢిల్లీ కోర్టులో తన విచారణ కూడా జరిగింది. రాజకీయ నాయకురాలు కాబట్టి తనకు బెయిల్ రాకుండా అడ్డుకుంటున్నారని చెప్పేసి కవిత తరపు న్యాయవాది కోర్టులో వాదనలన్నింటి కూడా వినిపించడం కూడా జరిగింది. సామాన్యులకున్న హక్కులన్నిటి కూడా మాకు ఉండవా అని చెప్పేసి కూడా కవిత తరపు న్యాయవాది కోర్టులో వాదనలన్నింటి కూడా వినిపించారు. అయితే ఢిల్లీ మద్యం కేసులో తన క్లయింట్ ను అరెస్ట్ చేసే విషయంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నిబంధనలను ఉల్లంఘించిందని చెప్పేసి కవిత తరపు న్యాయవాది హైకోర్టుకు తెలియజేయడం జరిగింది. అయితే సుప్రీంకోర్టు తదుపరి ఉత్తర్వులు జారీ చేసేంత వరకు సమన్లు జారీ చేయబోమని చెప్పేసి ఈడీ తరపు న్యాయవాది కోర్టులో హామీ ఇచ్చిన తర్వాత కూడా అరెస్టు చేశారని చెప్పేసి కూడా ఇందులో పేర్కొనడం కూడా జరిగింది. అయితే రాజకీయ నాయకురాలు కాబట్టి తన బెయిల్ ను ఇటు ఈడీ అడ్డుకుంటుందని చెప్పేసి కూడా కవిత తరపు న్యాయవాది కోర్టులో వాదనలు కూడా వినిపించారు. అయితే ఢిల్లీ రౌజీని కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ కవిత దాఖలు చేసిన పిటిషన్ల పైన ఈ రోజు కూడా వాదనలు కూడా జరగనున్నాయి. కవిత తరపున నిన్న సీనియర్ న్యాయవాది విక్రమ్ చౌదరి వాదనలు కూడా వినిపించారు. ఈ రోజు ఈడీ అండ్ సిబిఐ తరఫున వాదనలు కూడా వినిపించారు. ఈ రోజు వాదనలు కూడా కంప్లీట్ అయితే తీర్పును రిజర్వ్ చేసే అవకాశం అనేది కూడా కనపడుతుంది. కవితకు సంబంధించి ఈడీ కస్టడీ అనేది కూడా వచ్చే నెల మొదటి వారం వరకు కూడా ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం కవితకు బెయిల్ వస్తుందా లేదన్న ఆసక్తి అనేది కూడా నెలకొంది. 1-2 రోజుల తర్వాత వేసవి సెలవులు కూడా ప్రారంభం అవుతాయి కాబట్టి వేసవి సెలవుల లోపలనే దీనికి సంబంధించిన విచారణ మొత్తాన్ని కూడా పూర్తి చేసి జడ్జిమెంట్ వివరించాలని చెప్పేసి కవిత తరపు న్యాయవాదులు కోర్టును కోరుతున్నారు. రైట్, థ్యాంక్ యూ శిరీష్.